The Supreme watches all our actions, reminding us to live responsibly and truthfully. Please let's welcome Sajjan Nihal for the topic on Sajjan Samaj International Second Principle. Good morning to all. Myself, S.K. Nihal Ahmad. I was successfully completed my first year. My topic is Sajjan Samaj International Fourth Principle. ఈ నా రెండవ సిద్ధాంతంలోకి వెళ్ళబోయే ముందు మనం అసలు ఈ సజ్జన్ సమాజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సజ్జన్ సమాజ్ అనేది మత వ్యవస్థ కాదు, రిఫార్మేషన్ సంస్థ. ఇక ఈ సజ్జన్ సమాజ్ ఏం బోధిస్తుందంటే తమ తమ గ్రంథాలను బోధిస్తుంది. అలా ఎలా? ఎందుకంటే అవి వాళ్ళ ప్రేరకాలు కాబట్టి. నాస్తికులకి అంతరాత్మ, మనస్సాక్షి, బుద్ధి ద్వారా, మరియు సెక్యులరిస్ట్కి భారత రాజ్యాంగం ద్వారా, మరియు హిందూస్కి భగవద్గీత ద్వారా, క్రిస్టియన్స్కి బైబుల్ ద్వారా, మరియు ఈ ముస్లిమ్స్కి ఖురాన్ ద్వారా, ఇలాగా ఎవరి గ్రంథాలు వారికి బోధిస్తాయి. ఎందుకంటే అవి వాళ్ళ ప్రేరకాలు కాబట్టి. ఇక్కడ ఈ సజ్జన్ సమాజ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దుర్జనులను సజ్జనులుగా మార్చి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం ఈ రెండవ సిద్ధాంతంలోకి వెళ్దాం. ఈ రెండవ సిద్ధాంతం ధర్మశాస్త్రాల ప్రతిపాదిత పరమసత్తా సర్వోన్నతమైనది, అది మన సకల కర్మలను గమనిస్తుంది. దీని ద్వారా వచ్చే విలువ ఏంటంటే జవాబుదారీతనం. ఇంగ్లీష్లో ద సుప్రీం ఎంటైటీ ప్రపోజల్ బై ద స్క్రిప్చర్స్ ఈస్ ద highest and absorbs all our actions. From this principle the value comes accountability. ఈ పాఠంలో చర్చించుకోయే అంశాలు ఏమిటంటే ధర్మశాస్త్రాలు, పరమసత్తా, నిఘా వ్యవస్థ. అసలు ఈ ధర్మశాస్త్రాలు అంటే ఏంటి? ధర్మశాస్త్రాలు అంటే మానవునికి మార్గనిర్దేశకాలు. గీత, బైబుల్, ఖురాన్, గురుగ్రంథ్, ఆగమశాస్త్ర, త్రిపీఠకాలు, తోరా గ్రంథాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒకటి వస్తువు తీసుకున్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్. దాన్ని మనం కొన్నప్పుడు దానికి ఒకటి మాన్యువల్ అనేది ఇవ్వబడుతుంది. అది ఎందుకు ఇవ్వబడుతుంది అంటే ఆ ఫ్యాన్ ఎలాగా ఉపయోగించాలి, దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వబడతాయి. అలాగే మనం మనిషి ఈ ప్రపంచంలో వచ్చి ఎలా జీవించాలి, ఏ విధమైన జీవనం గడపాలి అనేది ఈ గ్రంథాల్లో స్పష్టంగా తెలపబడుతుంది. అందుకనే ఈ గ్రంథాలు మానవునికి మార్గనిర్దేశకాలు. ఆధునిక మానవునికి వీటి అవసరాలు ఏముంది, అసలు ఈ గ్రంథాలు మనకి ఎలా ఉపయోగపడతాయి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏలూరు నుండి కాకినాడ రావాలి, రూట్ తెలియదు మనకి, మ్యాప్ పెట్టుకుంటాం, అలా వస్తూ ఉంటాం. అక్కడ రాజమండ్రి దాకా వస్తాం, లోకల్లోకి వచ్చాక దారి తెలిసిద్దా? తెలీదు. కొంతమందికి కొత్తగా ఉంటారు. అక్కడ డైరెక్షన్స్ ఇవ్వబడతాయి, ఇటు వెళ్తే కాకినాడ వచ్చిద్ది, అటు వెళ్తే భీమవరం వచ్చిద్ది అని అలా డైరెక్షన్స్ ఇవ్వబడతాయి. అలాగే ఈ గ్రంథాల్లో కూడా మంచి చెడులు, మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి అనే ఈ డైరెక్షన్స్, మరి చేసే విధి విధానాలను ఈ గ్రంథాల్లో రాయబడి ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్. ధర్మశాస్త్రాలు మానవ జీవిత లక్ష్యాన్ని తెలుపుతాయి. అసలు మానవ జీవిత లక్ష్యం ఏమిటి, అసలు మనం ఎందుకు పుట్టించబడ్డాం, దేనికి అసలు ఈ లోకంలో మనల్ని పుట్టించబడ్డారో తెలుసుకుందాం. మానవ జీవితం ఒక పరీక్ష. లైఫ్ ఈజ్ ఎగ్జామ్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. మానవుని జీవితం మంచి చెడుల మధ్య పరీక్ష. ఈ గ్రంథాలు ఈ మంచి చెడుల పరీక్ష ఎలా ఉంటుందో గ్రంథాల్లో చూద్దాం. గీతాశాస్త్రం 2వ అధ్యాయం 14వ శ్లోకం. మాత్రాపరాస్తు కౌంతేహ శీతోష్ణ సుఖదుఖమ ఆగమ పాయనో నిత్య కౌంతి శిక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రముల యొక్క శబ్దాస్పర్ధి విషయము సంయోగములు ఒకప్పుడు శీతలమును, ఒకప్పుడు విష్ణువును, ఒకప్పుడు సుఖమును, మరియు ఒకప్పుడు దుఃఖమును కలగజేయుచుండును. మరియు అవి రాకపోకడలు గలవై అస్థిరములై ఉన్నవి, కాబట్టి వారిని ఓర్చుకును. బైబుల్ ఎక్సోడాక్స్ 16వ అధ్యాయం 4వ వాక్యం. The Lord said to Moses, "No, I am going to cause the raindrop for the sky for all of you. The people must go out every day and gather enough for that day. In this way, I can test them to find out if they will follow my instructions or not." యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించుదును, నా ధర్మశాస్త్రంలో రాయబడిన అనుసరించి నడుచుదో లేదో అని వారిని పరీక్షించినట్లు. ఖురాన్ 67వ అధ్యాయం 2వ వాక్యం. అల్లజీ కలకలమవుతో వలా అయ్యాతులి కబులు అయ్యుకుం అసను అమల. మీలో మంచి పనులు చేసేవారు ఎవరో పరీక్షించి చూద్దామని చావు బతుకులను సృష్టించాడు. ఈ ధర్మశాస్త్రాలు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనిషి జీవితం ఒక పరీక్ష. ఆ పరీక్ష మంచి చెడుల మధ్య ఒక యుద్ధం.
ఈ లక్ష్యం కోసమే మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. ఈ పరీక్షలో సఫలం అవ్వాలంటే మానవుడు మంచి కర్మలు చేసుకోవాలి. మంచి కర్మలు చేసుకుంటే స్వర్గానికి వెళ్తాడు, దుష్కర్మలు చేసుకుంటే నరకానికి వెళ్తాడు. ఇప్పుడు వ్యక్తిగత జీవనం, మానవునికి జీవించే స్వేచ్ఛ, స్వాతంత్రం. మానవునికి జీవించే హక్కు విషయంలో మీ అంతరాత్మ ఇచ్చే సాక్ష్యం ఏమిటి? భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 1950 భారతదేశంలో భూభాగంలో ఉన్న ప్రతి వ్యక్తులందరికీ జీవించే హక్కు హామీ ఇస్తుంది మరియు ఇలా ప్రేరేపిస్తుంది. చట్టం ద్వారా ఏర్పడిన ప్రక్రియ ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవించే హక్కు మరియు జీవిత స్వేచ్ఛను కోల్పోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10th లో ఫెయిల్ అయిపోయాం. ఇప్పుడు ఏంటి తనకి దారి? సూసైడ్ చేసేసుకుంటాడు. అదే నా దారి? ఇంకా మా దారి లేదా? ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి రాసి మనం దాంట్లో పాస్ అవ్వగలం. రాజ్యాంగం చెప్తుంది ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది, అది వ్యక్తి కోల్పోకూడదని. ఈ ధర్మశాస్త్రాలు ఏం చెప్పడం జరిగిందంటే మానవుని జీవితం ఒక పరీక్ష. ఇప్పుడు పరమసత్తా, పరమ అంటే సర్వోన్నతమైనది, గొప్పది. సత్తా అంటే శక్తి, పరమసత్తా అంటే సర్వోన్నతమైన శక్తి, సుప్రీం క్రియేటర్. ఏకం సత్ విప్ర బహుధా వదంతి వేదంలో. ఈయన సర్వేశ్వరుణ్ణి అనేక భాషల్లో అనేక రకాలుగా పిలువబడతాడు. యెహోవా, సర్వేశ్వరుడు, అల్లాహ్ అనే వివిధ పేర్లతో వివిధ భాషల్లో పరిచయం అవుతాడు. అయితే ఈ సృష్టికర్త విషయంలో మన అంతరాత్మ ఇచ్చే సాక్ష్యం ఏమిటో చూద్దాం. ఈ సృష్టి ఎలా నిర్మించబడిందో ముందుగా తెలుసుకుందాం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్పాన్షన్ ద్వారా భూమిలో వృక్షాలు, జలచారాలు, భూగచారాలు, పక్షులు, మరెన్నో నదులు, సముద్రాలు, ఎన్నో కొండలు, పర్వతాలు, వీటి మధ్య బుద్ధివంతుడైన ఒక మానవుడిని దేవుడు నిర్మించాడు. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ సూర్యుని చుట్టూ ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి. ఆ గ్రహాల చుట్టూ ఎన్నో ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ఈ సౌర కుటుంబం ఈ గెలాక్సీ వైపునకు 230 km/s వేగంతో కొనసాగుతున్నాయి. ఈ సూర్యుని సౌర కుటుంబం గెలాక్సీ చుట్టూ తిరిగి రావడానికి 2300 లక్షల సంవత్సరాలు లేదా 230 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికీ సూర్యుడు 20 రౌండ్లు ఫినిష్ చేశాడు. దీనిని బట్టి గ్యాలక్సీ ఎంత విస్తారమైనదో మనకి తెలుస్తుంది. ఇలాంటి ఎన్నో గ్యాలక్సీలను కలిపితే కాస్మిక్ వెబ్, ఇలాంటి ఎన్నో కాస్మిక్ వెబ్లు కలిపితే యూనివర్సల్ వెబ్, మళ్ళీ ఇలాంటి ఎన్నో యూనివర్సల్ వెబ్స్ ని కలిపితే మల్టీవర్స్ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంత విస్తారమైన ఈ సృష్టిని చూసిన తర్వాత ఈ సృష్టికి కర్త ఉన్నాడు అనే మన అంతరాత్మ ఒక ప్రశ్న వస్తుంది. దానికి వేర్ దేర్ ఈజ్ ఎ క్రియేషన్ దేర్ మస్ట్ బి ఏ క్రియేటర్. దీన్ని బట్టి మన అంతరాత్మ ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే ఈ సృష్టికి కర్త ఒకడు ఉన్నాడు, ఆయన అద్వితీయుడు మరియు సర్వాధికారుడు. ఈ పరమసత్తా విషయంలో ధర్మశాస్త్రాలు ఇచ్చే సమాధానం ఏమిటి? గీతాశాస్త్రం 10వ అధ్యాయం 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్తా భజంతే మాం బుధ సమన్విత. నేను సమస్త జగత్తునకు ఉత్పత్తి కారణమైన వాడును, నా వలనే ఈ సమస్తము నడిచుచున్నది అని వివేకవంతులు తెలుసుకుని పరిపూర్ణ భక్తిభావంతో కూడిన వారిని నన్ను భజించుచున్నారు. బైబుల్ నెహెమియా 9వ అధ్యాయము 6వ వాక్యము. Then the people of Israel paid this pay. You Lord, you are the Lord. You made heavens and stars of the sky. You made the land and sea and everything in them. You gave life to all. The heavenly powers worship you and bow down and worship you. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును, మహా ఆకాశమును, వాటిలో ఉన్న సైన్యమును, సముద్రములను, వాటిలో ఉన్నటన్నిటినీ, భూమిని, దానిలో ఉన్నదన్నిటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారము చేయుచున్నది. ఖురాన్ 32వ అధ్యాయం 62వ వాక్యం. అల్లాహు ఖాలికుల్ కుల్లి షైఇన్ వహువ అలా కుల్లి షైఇన్ వకీల్. ప్రతి వస్తువుకు సృష్టికర్త అల్లాహే, ప్రతి వస్తువుకు సంరక్షకుడు ఆయనే. ఈ పరమసత్తా ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే దేవుడు ఒక్కడే, దేవుడు పుట్టడు, దేవుడు కనిపించడు, ఆయనకు సంతానం ఎవరు లేరు, ఆయన కూడా ఎవరికి సంతానం కాదు అని ఈ పరమసత్తా విషయంలో ధర్మశాస్త్రాలు ఇచ్చే సమాధానం. నిఘా వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్లాస్లో ఎగ్జామ్ రాస్తున్నాం. ఇప్పుడు ఇన్విజిలేటర్ ఉన్నారు, కెమెరా లేదు క్లాస్లో. ఇన్విజిలేటర్కి ఏదో ఒక పని పడి కొంచెం ఇలా బయటికి వెళ్తే అప్పుడు మనం ఏం చేస్తాం? చూసి రాస్తానికి ట్రై చేస్తాం. అదే కెమెరా ఉంది క్లాస్లో, ఇన్విజిలేటర్ లేడు, బయటికి వెళ్ళాడు, అప్పుడు మనం ఏం చేస్తాం? కెమెరాలో కింద చూస్తారు, స్టాఫ్ ఉంటారు,
గమనిస్తూ ఉంటారు, చూసి రాయకూడదు అని భయపడుతూ ఉంటాం. ఈ నిఘా వ్యవస్థ ఏం చెప్పడం జరిగిందంటే, ఇప్పుడు మనం పంపించిన దేవుడు మమ్మల్ని ఆ, చూడకుండా ఉండునా, మనకి ఇక్కడ పరీక్ష పెట్టడం జరిగింది కదా, ఈ పరీక్షలో మనకు చూసేవాడు ఎవడు ఉండడు, మనం ఏం చేసినా ఇక్కడ ఎవడు పట్టించుకోడు అని మనం ఊహలో భ్రమల్లో ఉంటాం. అది ఒక రోజు ప్రళయం నాడు లెక్క తీసుకోబడుతుందని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ప్రతిదీ చూసేవాడును వినేవాడును, ఆయన సాక్షిగా ఉంటాడు. ఈ నిఘా వ్యవస్థ ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పడం జరిగిందంటే, తత్సర్వతోక్షి, మనుషులు చేసే సకల మంచి చెడులు చేష్టలను ఆయన చూస్తున్నాడు. బైబుల్, జనుల్లో పశువులారా దీనిలో ఆలోచించండి, బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు. ఆ చెవులను కలగజేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు కానకుండున. కీర్తనలు 94:8-9. ఖురాన్, ఆయన సమస్తము వింటున్నాడు, సమస్తము చూస్తున్నాడు. ఈ నిఘా వ్యవస్థ ద్వారా ధర్మశాస్త్రాలు ఏం చెప్పడం జరిగిందంటే, దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయన మన ఉదయాల్లో దాగిన రహస్యాల సైతం ఎరుగును, ఆయన మనకు సాక్షిగా ఉంటాడు అనే సమాచారం ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ధర్మశాస్త్రాలు, పరమసత్త మరియు నిఘా వ్యవస్థ ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే, ఈ మనిషి జీవితం అనేది మంచి చెడుల మధ్య ఒక పరీక్ష. ఈ పరీక్షలో పాస్ అయితే స్వర్గానికి, ఫెయిల్ అయితే నరకానికి. సత్కర్మలను చేసుకొని మనం అందరం ఆ ప్రళయ దినం నాడు అందరం స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ చిరు ప్రసంగాన్ని ముగిస్తున్నాను. భారత జాతి వికసించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. జై హింద్.